యాక్టర్ అనసూయ గారు గారు అని మర్యాదిస్తున్న సాటి హిందూ ఆడపిల్ల అని చెప్పేసి ఆ మర్యాద అలానే కాపాడుకో, మర్యాద తీసుకోకు. శ్రీరాముడి గురించి, శ్రీరాముడి భక్తుల గురించి అసలు నీకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు, విమర్శిస్తున్నావు. అది నీకు సరైన పద్ధతి కాదు. ముఖ్యంగా నీకు శ్రీరాముడి గురించి మాట్లాడే అర్హత అస్సలు లేదు. ఎందుకు అంటే ఒక బ్రాహ్మణ కులంలో పుట్టిన దానివి. నీ తాతలు, నీ తండ్రులు అంతా వేదం మంత్రాలు చదివిన వాళ్ళు. నువ్వు ఇంకా ఈరోజు మొన్న మాట్లాడుతున్నావు, నేను చదివిన మంత్రాలు, నాకు వచ్చే మంత్రాలు మీకు రావని. నీకు వచ్చే దాన్ని, నువ్వు నేర్చుకున్న ధర్మాన్ని హిందూ సమాజానికి, హిందూ యువతకు నేర్పించాల్సింది పోయి ఒక బ్రాహ్మణ కులంలో పుట్టి నువ్వే శ్రీరాముడి భక్తుల్ని హేళన చేస్తున్నావు. అసలు అంతవరకు కాంట్రవర్సీ ఎందుకు వచ్చిందంటే నిన్ను ఎవడు మాట్లాడమన్నాడు? నకిలీ విద్యార్థుల ఉద్యమం కోసం మాట్లాడుతూ ఆ ప్రకాష్ రాజ్ గారి కొంచెం లెఫ్టిస్ట్ మాటలు విని వాళ్ళ దారిలోకి వెళ్ళి నీకున్న పరువు నువ్వు తీసుకుంటున్నావు. నిన్ను ఎవరు దూరం పెట్టాలనుకోవట్లేదు. నీకు ఇంకా అర్థం కాదు అంటే వాళ్ళ పనంతా అదే. ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరినీ లేపుతారు. ఎలా అంటే పతంగికి దారం గడ్డ వదిలేసినట్టు పూర్తిగా పైకి వదిలేసిన తర్వాత కట్ చేస్తారు. అప్పుడు ఎటు పోవాలో అర్థం కాదు. చెట్లకో పుట్లకో చిక్కుకొని కుక్కలు చెమ్మిన ఇస్తరాకులు అవుతుంది మన బతుకులు. కాబట్టి మీరు ఎప్పుడైతే ఏ కులంలో పుట్టిరో, ఏ ధర్మంగా ఉన్నారో అలానే ఉండండి. మీ షోలు మీరు చేసుకొని మీ పద్ధతిగా ఉండండి. ఈ ట్రాప్లోకి వెళ్ళకండి. మీరు అవమాన పాలు కాకండి. మీ స్థాయిని దిగజారిపోయి ఇలా బజార్లో పడకండి. ఇంకోటి, నువ్వు బాధపడ్డా సరే ఒక మాట చెప్తా. శ్రీరాముడి గురించి మాకు తెలియదేమో, నీకు తెలుసు కదా. శ్రీరాముడి గురించి నీకు తెలుసుంటే నువ్వు సీతాదేవిలా నడుచుకునేదానివి. శ్రీరాముడి గురించి తెలియదు కాబట్టి నువ్వు ఒక శూర్పణఖలా తయారయ్యి ఈరోజు ఇట్లా విచ్చలవిడిగా ఒంటి మీద నీకు బట్ట ఆగట్లేదు. నువ్వు నీతులు చెప్తే ఎలా చెప్పు? నాకు ఓ రోజు బాధ అనిపిస్తుంది అంటే నువ్వే మాట్లాడినావు. నేను బిక్నీలు వేసుకొని చిన్న చిన్న బట్టలు వేసుకొని తిరుగుతుంటే నా పెద్ద కొడుకు ఇష్టపడట్లేదు, నా పెద్ద కొడుకు నన్ను ద్వేషిస్తుండు అని చెప్పినావు. అర్థం చేసుకో. నువ్వు చేసే ప్రయాణం దేనికోసమో. నీ పిల్లలే నేను గౌరవించినప్పుడు సమాజం ఎందుకు గౌరవిస్తుంది? గుర్తుంచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. హిందూగా పుట్టినవు, హిందూగా బతుకు, తప్పుడు దారిలోకి వెళ్ళకు. జై హింద్.